అంత చెత్త పడుకో. నీకు అబద్ధాలు బతకడం, వాట్సాప్ యూనివర్సిటీలో బతకడం అలవాటు అనిపించింది అక్కడికి. రాతోడు బాయ్ అని పెట్టుకున్నావు. అరే సింపుల్, నువ్వు కాంగ్రెస్ కాదురా, వాస్తవాలు చెప్తా నేను. ఎస్, కాంగ్రెస్ని ఎందుకు ప్రేమిస్తా అంటే కాంగ్రెస్ మంచిగా చేసింది కాబట్టి ప్రేమిస్తా. అందరు దొంగలలో వాడు తక్కువ దొంగ కాబట్టి ప్రేమిస్తా. ఓకే, దట్ డస్ నాట్ మీన్ ఐ టెల్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు టెల్. నో, కాంగ్రెస్ తప్పు చేస్తే కాంగ్రెస్ కూడా తప్పు అంట. రేవంత్ రెడ్డి సరి నిర్ణయం తీసుకోకపోతే రేవంత్ రెడ్డిని కూడా అంట. కానీ అందరు దొంగలలో ఓన్ ఒక నేను వెతుక్కోవాలి కదా, ఆడ కుర్చీ ఖాళీ పెట్టాం కదా. నేను ఎవడు వద్దు అంటే నేను నోటాకు ఓటేస్తే ఆడ కుర్చీ ఖాళీ ఉండదు కదా. కాబట్టి అందరు దొంగలలో ఎవడు తక్కువ దొంగనో వాడిని ఎత్తుకుంటాం. కానీ దట్ డస్ నాట్ మీన్ ఏది నేను కాంగ్రెస్ ప్రేమ అంటే నీళ్ళకి అందభక్తి ప్రదర్శిస్తలేనే. వాడు తప్పు చేస్తే వాడిని కూడా అంటున్నాం కదా, అనలేదా? మొన్నటికి మొన్న అరే ఒకటి పెట్టిన పైసలు ఇంకొని పంచిపెట్టాడు కాదురా అయ్యా, ఏదైనా చారిత్రక శాశ్వతంగా సమస్యల పరిష్కారం చూపెట్టి చెప్పట. నేను ఎప్పుడు మాట్లాడలే కాంగ్రెస్లో ఏది చేయాల్సినవి చేయకపోతే అడుగుతలేనా? కానీ కుర్చీ ఖాళీ ఉండదు కాబట్టి ఐ హ్యావ్ టు పిక్ ద బెస్ట్ ఆప్షన్. ఉన్న వాళ్ళలో ఏది ఎవడు తక్కువ దొంగనో వాడిని వెతుక్కోవాలి. నేను నా సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎవడు చూపెడతారో వాడిని వెతుక్కోవాలి. కాబట్టి వీనికంటే వాడు బెటర్ కాబట్టి వానికి చెప్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ని ప్రేమ కాదు, అభిమానం కాదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఐ హ్యావ్ టు చూస్ ద బెస్ట్ ఆప్షన్. అంతే, నాకు ఉన్న వాటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అది నేను తీసుకోవాలి. అంతే, కుర్చీ ఖాళీ పెట్టలేం. ప్రజలకి వాడి అధికారం వచ్చిన వాడాడు ఉన్నా కానీ వాడిని కూడా అడుగుతాం. ఎందుకు అడగం? కాంగ్రెస్ని అడగమా? రేపు మోడీ దిగిపోతే అడగం. మోడీ ఉన్నంతసేపు మోడీని అడుగుతాం. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అడగలేదా మోడీ? వాడి స్కామ్లను బురదలేదా? మరి వాడిని అడిగినప్పుడు నీకు నొప్పి కానప్పుడు వీడిని అడిగితే నీకు నొప్పి అవుతుంది. మూగ ప్రధాని, అంత పెద్ద మేధావిని పట్టుకొని మూగ ప్రధాని అనొచ్చు. ఓకే, గరిష్ట మాక్సిమం జిఎస్టీ 18% అంటే 28% చేయొచ్చు. వాడిని ఏమో అడగొచ్చు. నువ్వు అధికారంలో అడగొద్దా? నువ్వు అమ్మ కుట్టలేదు కదా, నువ్వు అతిథుడు కదా, అమ్మ యోని లెక్క రాలే కదా మా లెక్క, నువ్వు ఆకాశం లెక్క ఓడిపడ్డావు కదా. నువ్వు ప్రజలు వాడు దొంగ అయితే ఆర్టీఐ చట్టం ఎందుకు తెస్తాడు? వాడు మన్మోహన్ సింగ్ గారు పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే దాన్ని ఆర్టీఐ కింద తెచ్చి దానికి వచ్చిన ప్రతి పైసకు లెక్క చెప్పిండు. మరి వీడెందుకు పిఎం కేర్ ఫండ్స్ చేసి దాన్ని ఆర్టీఐ కింద రాకుండా ఎందుకు చేసిండు? ఆర్టీఐ చట్టానికి ఎందుకు తూట్లు పడుస్తున్నాడు? వీడు నీతిమంతుడు అయితే ప్లానింగ్ కమిషన్ ఎందుకు ఎత్తేసిండు చెప్తావా? సో కాబట్టి నువ్వు మాట్లాడే మాటలకి అక్కడ జరుగుతున్న వాస్తవాలకి పొంతన లేదు. కాబట్టి నువ్వు ఫేక్ గాడివి, నువ్వు అంధభక్తుడివి. నేను కాదు, నేను కాంగ్రెస్ ప్రేమికుడిని కాదు. ఓకే, నేను కాంగ్రెస్ కంటే కప్పుకోలే. వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనేది నేను ఆలోచించాలి. కాంగ్రెస్ వాడు ఏం చేసిండు, బీజేపీ వాడు ఏం చేసిండు అనేది నేను ఆలోచించి ఎవడు తక్కువ దొంగ ఉన్నాడు, ఎవడు ఇంతో అంత మంచిగా చేసిండు నేను విశ్లేషించిన కాడికి ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులలో తక్కువలో ఒక 70 రూపాయలన్నా ప్రజలకు ఖర్చు పెట్టిండు. అది కూడా లాంగ్ టర్మ్ చేసిండు. ఇవాళ దేశంలో ఆయన కట్టినంటే కాంగ్రెస్ వాడే చేసిండు. అది చట్టాలైనా సరే, అభివృద్ధి అయినా సరే. కాబట్టి వానికి మద్దతు ఇస్తున్నా, ఎందుకంటే వాడు తక్కువ దొంగన్నాడు కాబట్టి. సింపుల్. ఓకే, నేను అంధభక్తిని గుడ్డి ప్రేమని ప్రదర్శిస్తలేను. కాంగ్రెస్లో కూడా ఎవడన్నా చక్కగా చేయకపోతే వాడిని కూడా ప్రశ్నిస్తూనే ఉంటా. సింపుల్. ఎవడు అధికారం ఉంటే ఆయన ప్రశ్నిస్తాం, దిగిపోయినా ఏం ప్రశ్నిస్తాం. వీళ్ళ కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది కాబట్టి వాడిని ప్రశ్నిస్తాం, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ప్రశ్నిస్తాం. వాడు మొన్ననే వచ్చింది కాబట్టి వాడికి కొంచెం టైం ఇస్తున్నాం, టైం ఇచ్చి చూస్తున్నాం వాడు ఏం చేస్తున్నాడు దాన్ని బట్టి వాడు కూడా ఒక మినిమం ఎక్స్పెక్టేషన్ చేయకపోతే వాడిని కూడా ప్రశ్నిస్తాం. నోబడీ ఈజ్ ఎక్సెప్షన్. కాబట్టి కాంగ్రెస్ ప్రేమికుడు అంటే ప్రశ్నించాం, కానీ నేను ప్రేమికుడిని కాదు. ఐ హ్యావ్ టు చూస్ ద బెస్ట్ ఆప్షన్. అయినా సరే నా మీద బురద వెళ్తా అంటే అది నీ బీజేపీ మీద ఉన్న నీ వాట్సాప్ యూనివర్సిటీ అంధభక్తి. నేనేం చేస్తా, నేను చూసి జాలి కూడా కాదు, నేను చూస్తే అసహ్యం వేస్తుంది. జాలి ఎవరి మీద పడతా? వాడి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, తెలియనోడు, నిజంగా నిద్రపోయినోడు లేపగలుగుతా. నువ్వు కావాలని చేస్తావు, నీకు స్వార్థ ప్రయోజనం ఉండి నువ్వు అంధభక్తి ప్రదర్శిస్తే నిన్ను అసహించుకుంటా అంతే. అందుకే వాళ్ళు ఏం గలీజ్ పనులు చేసినా నీకు మస్తుగా ఉంది. ఏం చేసినరో చెప్పురా అని అడుగుతున్నారా? ఇగో నువ్వు తిట్టినా చదువుతున్నా, నువ్వు ఏం రాసినా చదువుతున్నా, లంజకొడుకు అన్నా చదువుతున్నా. అంటే ఏమర్థం? నువ్వు ఏం చెప్తున్నావో ప్రజలకు తెలవాలి. నువ్వు చెప్తుంది కరెక్టా, నేను చెప్తుంది కరెక్టా అని ప్రజలకు తెలవాలి. కాబట్టి నువ్వు అలిగేషన్ వేసే ముందు, అక్యూజ్ చేసే ముందు దానికి ఒక ఆధారము, ఒక ఎగ్జాంపుల్ దానికి ఏమైనా పెడితే నువ్వు చెప్పిన దానికి నీ మాటకి వాల్యూ ఉంటుంది. నువ్వు ఆధారం లేకుండా జస్ట్ బురద తల్లితే నీకు మాటకి విలువ ఉండదు. ఓకే, యూ గివ్ ఎగ్జాంపుల్స్, డేటా. నువ్వు అన్న అక్యూజేషన్కి, అలిగేషన్స్కి నువ్వు ఒక మీద బురద వేసినప్పుడు ఆ బురదకి ఆధారం చూపెడితే ప్రజలు నమ్ముతారు. లేకపోతే నువ్వు నా మీద కేవలం బురద వెళ్తున్నావు, బురదకు వాల్యూ ఉండదు. ఓకే, సింపుల్.
సో కాంగ్రెస్ ఏం గలీజ్ పనులు చేసిందో చెప్పు, నేను చదువుతా, దానికి వివరణ ఇస్తా, అందులో వాస్తవం ఏముందో విశ్లేషిద్దాం. కేవలం ఉట్టినే అంటే చెల్లదు అట్లా. నాకు బీజేపీ నాకెందుకు బీజేపీ ఇంకోట కాదురా అయ్యా. అట్లాంటి బీఆర్ఎస్ కూడా అనేక సందర్భాలు అన్నాం కదా, ఇంకో పార్టీని కూడా అంటాం కదా. ఎవడు మంచిగా చేస్తుండే ప్రజలకు, ఎవడు మంచిగా చేస్తారు, ఎవడు దోపిడీ ఉంది, ఎవడు సమానత్వం ఉంది, ఎవడు ఏమున్నదో వాళ్ళు చేస్తున్న పాలసీస్, వాళ్ళు చేస్తున్న చర్యలు, దాన్ని బట్టి మనం చెప్తాం. కానీ ఒక పార్టీ మంచిది, ఒక పార్టీ జస్ట్ బ్లైండ్గా ఎవరిని నేను మద్దతు ఇస్తలేను, ఎవరిని నేను తిడతలేను. నాకు వ్యక్తులతోటి కోపం లేదు. ఓకే, వాజ్పేయి కనబడ్డా, మోడీ గారు కనబడ్డా నమస్తే అని పెడతాం, కేసీఆర్ కనబడ్డా నమస్తే పెడతాం. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద పీపుల్. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు తీసుకుంటున్న చర్యలు, వాళ్ళ సిద్ధాంతాల మీద మేము పోరాడతాం. ఎందుకంటే వాళ్ళు కొద్ది మందికి, ధనవంతులకి, అగ్రకులాలకి, ధనవంతుని ఇంకా ధనవంతులు చేస్తున్నారు, ఆ వివక్షను పెంచి పోషిస్తున్నారు. కాబట్టి మొత్తం అధికారము, సంపద కొద్ది మంది దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు, అందరికి చెందింది అందరికి చెందాలని పోరాడుతున్నాం. లెఫ్ట్కి రైట్కి తేడా అదే. నా ఇల్లు మంచుకుంటే చాలనుకుంటాడు రైట్ వాడు, అందరి ఇల్లు బాగుండాలనుకుంటాడు లెఫ్ట్ వాడు. కాబట్టి నీ ఐడియాలజీ సిద్ధాంతం లోపం ఉంది కాబట్టి నీ ఐడియాలజీని ప్రశ్నిస్తున్నావు, నీ దోపిడీని ప్రశ్నిస్తున్నావు. అంతకుమించి వ్యక్తిగతంగా నీ మీద, ఎవరి మీద నాకెందుకు ఉంటుంది కోపం, నాకేం అవసరం, నాకు గట్టు పంచాయతీ లేవు కదా. నేను ఎవ్వరిని తిడతలేను, నేను విషయ పరిజ్ఞానం చేస్తున్నా అంతే. నాకు వ్యక్తిగతంగా ఎవ్వరిని తిట్టాల్సిన అవసరం లేదు. భావోద్వేగంలో నువ్వు కామన్ సెన్స్ లేకుండా, వాస్తవాలకు భిన్నంగా నీకు అన్ని వాస్తవాలు తెలిసినా కానీ మాట్లాడితే తిట్టాల్సి వస్తుంది. సింపుల్. తిట్టినా కానీ నేను ఓన్లీ బూతులు తిడతలేను, ఆడ సబ్జెక్ట్ మాట్లాడుతూ భావోద్వేగంలో ఇది రాతోడు బాయ్ అనేటువంటి తప్ప ఇంకెవరిని నేను ఎప్పుడు తిట్టలేదు. ఓకే, ఈ పర్టికులర్ దాంట్లో. సో కాబట్టి ఆ భావోద్వేగంలో సబ్జెక్ట్ మాట్లాడుతూ వచ్చే మాటలే కానీ ఒకటి అదే పనిగా తిట్టుడే పని పెట్టుకోలే నేను. ఆర్ఎస్ఎస్ పార్టీ కాదురా నా కొడక, అది ఎన్జిఓ రా లంజా కొడక. అదే బ్రదర్, ఆర్ఎస్ఎస్ పార్టీ అనేది పార్టీ కాదు, ఎన్జిఓ అయినా సరే అల్లకెళ్ళి పుట్టుకొచ్చినలే ఈ గాడిద కొడుకులు అందరు. ఎవడైనా ఈ మోడీ గీడి ఎవడైతే ఈ చెడ్డి గ్యాంగో, ఈ చెడ్డి గ్యాంగ్ ఆర్ఎస్ఎస్లో ఒక పొలిటికల్ వింగ్ ఉంటుందా ఉండదా? 24 విభాగాలు ఉంటాయి, అందులో ఒక రాజకీయ విభాగం, అందులోకెళ్ళి పుట్టుకొచ్చిన వీళ్ళంతా. వాళ్ళ కాన్సెప్ట్, ఆలోచన విధానము, వీళ్ళు చేసే పాలసీస్, ఎవ్రీథింగ్ ఆ ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి పుట్టుకొచ్చేది. ఈ బ్రాహ్మణవాదం నుంచి, ఆర్య బనియావాదం నుంచి, ఈ మనువాదం నుంచి పుట్టుకొచ్చినాయే. ఓకే, సో అందులోకి వెళ్ళి పుట్టిన గింజలే ఇవన్నీ. ఓకే, కాబట్టి అవే అందులో ఒక పొలిటికల్ వింగ్ నుంచి వచ్చిందే ఈ బీజేపీ. ఓకే, సింపుల్. మేం చెప్తలే, వాళ్ళనే చెప్తారు. కావాలంటే ఆర్ఎస్ఎస్ చెడ్డీ వేసుకున్న మోడీని, ఆర్ఎస్ చెడ్డీ వేసుకున్న అద్వానీని, ఆర్ఎస్ చెడ్డీ వేసుకున్న మిగతా వాళ్ళని నేను ఫోటోలతో సహా చూపెడతా. ఆర్ఎస్ఎస్లో 14 విభాగాలు ఉన్నాయి. రైతులకి, ఇంకోటి ముస్లింలకి, మహిళలకి, క్రిస్టియానిటీకి, అట్లా మైనారిటీ, గినారిటీ. అందులో ఒక విభాగం పొలిటికల్ వింగ్ ఉంది. అందులోకి వెళ్ళి పుట్టుకొచ్చినాయి ఈ విష తామరలు, విద్వేష తామరలు. రాతోడు బాయ్, అరే నా కొడుక, నా మిత్రుడు వాళ్ళ అమ్మకి ఆవు మూత్రం ఇచ్చి బతికించామరా నా కొడుక, నా ప్రాక్టికల్ అనుభవం. నాన్ సెన్స్ అనిపిరా. ఒక్క డాక్టర్ దగ్గర తీసుకోదాము, ఒక అమెరికాలో, జర్మనీలో, లేకపోతే ఇంకో దగ్గర తీసుకోదాము, ఒక అపోలో హాస్పిటల్ తీసుకోదాము. ఈ క్యాన్సర్ ద్వారా ఇక మేము ఎందుకురా ఇవన్నీ ఇప్పుడు నీ ఆ ఉచ్చతోటి అన్ని బంచి జరిగితే మేము అన్ని బంద్ చేస్తాం. ఇక మా దుకాణాలు అపోలో హాస్పిటల్ ఎత్తేస్తాము, సిడిఆర్ హాస్పిటల్ ఎత్తేస్తాము, యశోద హాస్పిటల్ ఎత్తేస్తాము, కేర్ హాస్పిటల్ ఎత్తేస్తాం, అన్ని ఎత్తేస్తాం. ఇక ఊర్లలో ఏ హాస్పిటల్ వద్దుగా, ఆ ఉచ్చ తాగాలే, సర్వరోగ నివారణ, అన్ని రోగాలు వీక్తాయి అంతే. ఇక గంత మంచిగా మన ఇంటే పెరటెన్కనే మనిషికో బర్రెని కట్టే, ఆవును కట్టేసుకుంటే అన్ని రోగాలు తగ్గినాక ఈ హాస్పిటల్ ఎందుకు లంచ పడక? సద్గురు గాడు మొన్న మైండ్ లేదు అయితే ఢిల్లీలోనే ఎయిమ్స్కి పోయి సర్జరీ చేయించుకున్నాడు. ఎందుకురా? ఆ ఉచ్చ తాగితే అయిపోయాయి కదరా. పాము కాటేసినా ఆ ఉచ్చ తాగు, ఓకే, దొడ్డికి రాకపోయినా ఆ ఉచ్చ తాగు, అయిపోయింది కదా సమస్య. ఇవన్నీ ఎందుకు ఎత్తేద్దాం? ఇక ఏదన్నా చెప్పితే 1% అని అతకాలి రప్పించి నా కొడుక. చూపెట్టరా, షో మీ ది ఎవిడెన్స్. ఆమెకి ఎట్లా క్యాన్సర్ ఉండి, ఇప్పుడు ఆమె మనీషా కొయిరాలా, ఆమె పోయి ఆడ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇప్పించుకొని ఆ క్యాన్సర్ ఆ యొక్క అన్ని ఇబ్బందులు పడి, గౌతమి గారు ఇంకా అనేక మంది మన దేశంలో కాకుండా వేరే దేశాలకు పోయి లక్షల కోట్లు ఖర్చు పెట్టుకొని ఎందుకు ఇబ్బంది పడాలరా? ఇంటెనక ఒక ఆవును కొనుక్కొని ఆవు తాగితే అయిపోయింది కదా రోజు. షో మీ ద ఎవిడెన్స్, సెండ్ మీ ద డేటా. ఓకే, అంతకుముందు ఏముండే ఆమెకు, ఎవరికైతే నువ్వు అంటున్నావో ఆ యొక్క ఆ ఉచ్చ తాగకముందు ఆమెకి ఏమేమి క్యాన్సర్ లక్షణాలు, అవి ఏమేమి డేటా ఉండే, ల్యాబ్ రిపోర్టు, ఆఫ్టర్ ఏమేమి ఉండే, సో ఎన్ని రోజులు చేసినావు, ఏ రోజు చేసినావు, డేట్లు సహా పేర్లు అన్ని తీసుకురా. నువ్వు చెప్పింది నాకు పంపి లీగల్ డాక్యుమెంటు. నువ్వు చెప్పింది కరెక్టా తప్ప అనేది నేను ల్యాబ్లలో వెరిఫై చేసి, ఓకే, నువ్వు అది కోర్టులో కేసేస్తా.
కోర్టు నీది చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా, డేటాతో సహా మనం ప్రాక్టికల్గా చెప్దాం. అంత మంచిగా ఉంటే పేటెంట్ తీసుకుందాం, అందరు కూర్చోదాపిద్దాం, అన్ని బంద్ చేద్దాం. ఇక అన్ని సింపుల్ కదా సొల్యూషన్. తక్కువ ఖర్చులో నాకు అన్ని రోగాలు తగ్గుతుంటే నేను లక్షల కోట్లు వేస్ట్ చేసుకొని నేను ప్రాణాల మీద తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ ఉచ్చలు అన్ని దివ్య లక్షణాలు ఉంటే రామ్దేవ్ బాబు వచ్చి మాకెందుకు చెత్త చెప్పాలి, సారీ ఎందుకు చెప్పాలి కోర్టుకి? ఉచ్చదాగి కరోనా తగ్గించుకుంటే అయిపోయాయి కదా. లక్షల కోట్ల మంది వచ్చారు కదా కరోనా వచ్చి, ఇండియాలో కానీ ఇంకా వేరే దేశాలు ఉచ్చదాగి అయిపోయాయి కదా. మా చెవులలో తామర పూలు పెట్టకరా నాయన. ఓకే, నువ్వు ఉచ్చ అమ్ముకోవాలని ట్రై చేస్తున్నావు, అది కలవదు అట్లా. ఓకే, ఎడ్డి జనాలు ఉన్నారు, వాళ్ళకి నమ్మకాన్ని మిత్రులారా దయచేసి మీ కాలు మొక్తా. ఓకే, నన్ను కూడా జాయిన్ చేసుకోరా నా కొడుక లైవ్లో. అదే వీళ్ళ లైవ్ చేస్తే అది క్వాలిటీ దెంగిపోతుంది. ఓ పని చేయి, అరే అవులే. ఓకే, ఒకసారి జూమ్ కాల్ పెడదాం, ఎవరెవరు జాయిన్ అవుతారో జాయిన్ కంటారా చేద్దాం. ఓకే, ప్లాన్ చేద్దాం, విల్ ప్లాన్, డోంట్ వరీ. ఇదేమంటున్నాడు రాతోడు బాయండు. భారత్ మాల ప్రాజెక్టు ఏంది, దేశవ్యాప్తంగా కొత్త జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, వందే భారత్ ఎక్స్ప్రెస్ వేలు, ట్రైన్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజన, జన్ ధన్ యోజన. వినండి మిత్రులారా, జన్ ధన్ యోజన చదువుతాం, జనాలకు తెలవాలి. వీళ్ళ ఫేక్ ఎంతవరకు ఫేక్ ఉందో తెలవాలి. ఏది ఫస్ట్ ప్రాజెక్ట్ ఏం చెప్పిండు, భారత్ మాల ప్రాజెక్ట్ అంట.